హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగ సంఘాలతో ఏపీ మంత్రుల చర్చలు కొనసాగుతున్నాయి. చర్చలు సఫలం. తీసుకున్న కీలక నిర్ణయాలు అంటూ అప్డేటు. పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల నేను చేసే వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో ప్రస్తుతం వాతావరణం అత్యంత ఉత్కంఠభరితంగా మరియు ప్రాధాన్యతతో కూడినదిగా అయితే ఉంది. రాష్ట్ర ప్రభుత్వానికి మరియు ఉద్యోగులకు మధ్య వారధిలాగా పనిచేసే మంత్రుల ఉపసంఘం సమావేశం ప్రారంభమై ఇప్పటికే సుమారు గంటన్నర సమయం ముగిసింది. ఈ సమయంలో కేవలం గడియారం ముళ్ళు తిరగడం మాత్రమే కాదు, ప్రతి నిమిషం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది ఉద్యోగుల ఆశలకు ప్రతిరూపంలాగా కనిపిస్తోంది. అందుతున్న సమాచారం ప్రకారంగా ఈ యొక్క చర్చలు మరో గంట లేదా అంతకంటే ఎక్కువ సమయం పాటు కొనసాగే అవకాశమే ఉంది. ఎందుకంటే దశాబ్ద కాలంగా పేరుకుపోయిన ఎన్నో కీలక సమస్యలు ఈరోజు చర్చా వేదిక మీదకు అయితే వచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సిఎస్ అత్యంత బాధ్యతాయుతమైన పాత్రను పోషిస్తూ ఈ యొక్క మంత్రివర్గ ఉపసంఘం మరియు ఉద్యోగ సంఘాల మధ్య సమన్వయకర్తగా వ్యవహరిస్తూ ఉన్నారు. ప్రభుత్వ యంత్రాంగం మరియు ఉద్యోగుల మధ్య నెలకొన్నటువంటి అగాధాన్ని పూడ్చేందుకు ఈ యొక్క సమావేశం ఒక గొప్ప ప్రయత్నంగా అయితే కనిపిస్తోంది. ఈ యొక్క అత్యున్నత స్థాయి సమావేశానికి మంత్రుల బృందం మరియు పూర్తి స్థాయిలో హాజరై తమ చిత్తశుద్ధిని చాటుకుంటోంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై పూర్తి అవగాహన ఉన్నటువంటి ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారు పరిపాలనాపరమైనటువంటి చిక్కుముడులను విప్పడంలో దిట్ట అయినటువంటి రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ గారు మరియు ఉద్యోగుల ఆరోగ్య భద్రతకు పర్యవేక్షించే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు నేరుగా సచివాలయాల్లో హాజరు అయ్యారు. ఈ యొక్క సచివాలయంలో హాజరయ్యారు. మరోవైపు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు ఇతర ముఖ్యమైన కార్యక్రమాల్లో ఉన్నప్పటికీ ఈ యొక్క చర్చల ప్రాధాన్యతను గుర్తించి వర్చువల్‌గా పద్ధతిలో అంటే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొంటున్నారు. ఇలా నలుగురు కీలక మంత్రులు ఒకేసారి ఉద్యోగ సంఘాలతో భేటీ అవ్వటం అనేది రాబోయే రోజుల్లో ఉద్యోగులకు ఏమైనా తీపి కబురు అందే అవకాశం ఉందా అనేది సంకేతాలను ఇస్తోంది. ఈ యొక్క సమావేశానికి రాష్ట్రంలో గుర్తింపు పొందిన 21 ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, వారి అధ్యక్షులు మరియు ప్రధాన కార్యదర్శులు హాజరై తమ గొంతును బలంగా వినిపిస్తున్నారు. మరి ఇందులో ముఖ్యంగా ఏపీ ఎన్‌జీఓ సంఘం, రెవెన్యూ ఉద్యోగుల సంఘం మరియు రాష్ట్ర పెన్షనర్ల అసోసియేషన్ వంటి పెద్ద సంఘాల నాయకులు కూడా తమ డిమాండ్ల చిట్టాను మంత్రుల ముందు ఉంచారు. అలాగే రాష్ట్ర పరిపాలనా వ్యవస్థకు గుండెకాయ వంటి సచివాలయ ఉద్యోగుల సంఘం కూడా తమ ప్రత్యేక ప్రతినిధులను సమావేశంలో అయితే ప్రతిపాదనలను ప్రస్తావించింది. గత ప్రభుత్వాల హయాంలో ఇచ్చిన హామీలు ఏమయ్యాయి? ప్రస్తుత ప్రభుత్వం వాటిని ఆహ్, ఎలా అమలు చేయబోతోంది అనే అంశంపై ప్రతినిధులు నిలదీస్తూ ఉన్నట్టు తెలుస్తోంది. మరి ఉద్యోగుల ఆవేదనను, వారి ఆర్థిక ఇబ్బందులను మంత్రులకు క్షుణ్ణంగా వివరిస్తూ వాటికి తక్షణ పరిష్కారం చూపాలి అనైతే ఈ సందర్భంగా వారు కోరుతున్నారు. ముఖ్యంగా అమరావతి రాజధాని ప్రాంతంలో పనిచేస్తున్న సచివాలయ ఉద్యోగులు, హెచ్ఓడి కార్యాలయ సిబ్బంది మరియు లోక్సభ భవన్ ఉద్యోగుల సమస్యలపై ఈ యొక్క సమావేశంలో లోతైన చర్చ జరిగింది. గతంలో విడుదలైనటువంటి జీఓఎంఎస్ నంబర్ 34 అండ్ 66 ప్రకారంగా తమకు కేటాయించాల్సిన నివాస ప్లాట్‌లను వెంటనే అప్పగించాలని వారు డిమాండ్ చేస్తూ ఉన్నారు. రాజధాని తరలింపు సమయంలో ఎన్నో ఇబ్బందులకు ఓర్చి ఇక్కడకు వచ్చినటువంటి ఉద్యోగుల గూడు కల్పించటం, అంటే ఆశ్రయం ఇవ్వడం ప్రభుత్వం బాధ్యత అని వారు గుర్తు చేస్తున్నారు. దీంతో పాటు సచివాలయ ఉద్యోగులందరికీ కూడా ఒకే చోట సౌకర్యాలతో కూడినటువంటి జీఏడీ టవర్స్‌ను నిర్మించాలని, తద్వారా పరిపాలనలో మరింత పారదర్శకత మరియు వేగం పెరుగుతుందనైతే వారు ప్రతిపాదించారు. అయితే ఇలా ఉద్యోగుల ఆత్మగౌరవానికి సంబంధించిన అంశమని వారు బలంగా నొక్కి చెబుతున్నారు. ఆర్థికపరమైన అంశాల్లో అత్యంత ప్రధానమైనది 12వ వేతన సవరణ సంఘం 12థ్ పీఆర్సీ ఏర్పాటు. వాస్తవానికి ఈ యొక్క పీఆర్సీ 2023 జూలై నుంచే 2023 జూలై నుంచి అమల్లోకి రావాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు దానిపైన స్పష్టత లేకపోవడం వల్ల ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతూ ఉన్నారని సంఘాల నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే రివర్స్ పీఆర్సీ ప్రక్రియ ముగిసి కొత్త జీతాలు వచ్చే వరకు కాలయాపన జరుగుతోంది కాబట్టి తక్షణ ఉపశమనంగా 30% తగ్గకుండా మధ్యంతర భృతి ప్రకటించాలని అయితే వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నారు. పెరిగిన నిత్యావసర ధరలు, ద్రవ్యోల్బణం దృష్ట్యా ఉద్యోగుల జీతాలు సరిపోవటం లేదని, కాబట్టి ప్రభుత్వం వెంటనే
ఐఆర్ ప్రకటించి ఆదుకోవాలని వారు కోరుతున్నారు. ఈ అంశంపై మంత్రుల బృందం సానుకూలంగా స్పందిస్తుందా లేదా అనేది ఇప్పుడు కోట్లాది రూపాయల ప్రశ్నగా అయితే మారింది. సో, మొత్తానికి ఉద్యోగుల మరియు పెన్షనర్ల ఆరోగ్య భద్రతకు సంబంధించి ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ ఈహెచ్ఎస్ అమల్లో ఉన్న లోపాలను కూడా నేతలు ఎత్తి చూపారు. హెల్త్ కార్డులు ఉన్నప్పటికీ ప్రైవేటు ఆసుపత్రులు చికిత్స అందించడానికి నిరాకరిస్తూ ఉన్నాయని, దీనివల్ల అత్యవసర సమయాల్లో ఉద్యోగులు ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి వస్తోందని వారు ఆవేదన చెందారు. నగదురహిత చికిత్స వంటి అడ్డంకులు లేకుండా అందేలాగా ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలని, దీనికోసం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే పెన్షనర్లకి కూడా ఇదే తరహాలో మెరుగైన ఆరోగ్య సేవలు అందించాలని కోరారు. ఇది కేవలం ఒక సౌకర్యం మాత్రమే కాదు, ఉద్యోగి ప్రాథమిక హక్కు అని అయితే వారు మంత్రుల బృందానికి వివరించారు. సో, సిపిఎస్ మరియు ఎన్‌పిఎస్ అంశంపై కూడా ఈ యొక్క సమావేశంలో సుదీర్ఘమైన చర్చ జరిగింది. 2004 సెప్టెంబర్ 1 కంటే ముందు నోటిఫికేషన్‌లు వెలువడి, ఆ తర్వాత విధుల్లో చేరిన ఉద్యోగులను పాత పెన్షన్ విధానం ఓపీఎస్ పరిధిలోకి తీసుకురావాలని ప్రభుత్వం ఇప్పటికే తీసుకున్న నిర్ణయాన్ని వారు స్వాగతించారు. అయితే ప్రస్తుతం సిపిఎస్ విధానంలో కొనసాగుతున్న లక్షలాది మంది ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నట్టుగా 14% ప్రభుత్వ వాటాను రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంటనే ఏపీలో కూడా వర్తింపచేయాలని వారు కోరారు. దీనివల్ల ఉద్యోగి రిటైర్మెంట్ తర్వాత కొంత మెరుగైన పెన్షన్ పొందే అవకాశం ఉంటుంది. ఆర్థికంగా భారమైనప్పటికీ ఉద్యోగుల భవిష్యత్తు దృష్ట్యా ఈ 14% ప్రయోజనాన్ని కల్పించాలని అయితే వారు పట్టుబడుతున్నారు. సో, వీటితో పాటు సర్వీస్ సంబంధిత అంశాలైనటువంటి పదోన్నతులు మరియు ప్రత్యేక భత్యాలపై కూడా చర్చ సాగింది. ముఖ్యంగా రాష్ట్ర శాసనసభలో పనిచేస్తున్న వివిధ క్యాడర్ల ఉద్యోగులకు చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పదోన్నతులను, ప్రమోషన్‌లను వెంటనే కల్పించాలని కోరారు. అసెంబ్లీ రికార్డింగ్స్ మరియు అనువాద పనుల్లో నిమగ్నమైన రిపోర్టర్స్, అలాగే ట్రాన్స్‌లేటర్స్‌కు వారి పని స్వభావాన్ని బట్టి ప్రత్యేక భత్యాలు మంజూరు చేయాలని అయితే డిమాండ్ చేశారు. అలాగే అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నటువంటి అధికారులకు ఈ మేరకు రావాల్సిన అలవెన్స్‌లను వెంటనే విడుదల చేయాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 6,00,000కు పైగా ఉద్యోగుల జీవన ప్రమాణాలను పెంచే విధంగా వేతన సవరణ ఉండాలని ఈ యొక్క సమావేశం ద్వారా ఒక స్పష్టమైన మరియు ఆశాజనకమైనటువంటి ప్రకటన వస్తుందని ఉద్యోగ సంఘాలన్నీ కూడా వేచి చూస్తూ ఉన్నాయి. సో, ఫ్రెండ్స్, మొత్తానికి మనం చూసుకున్నట్లయితే సుదీర్ఘ చర్చలు కొనసాగుతూ ఉన్నాయన్నమాట. సో, చర్చలు ఇంకా ఒక గంట పాటు కొనసాగే అవకాశం అయితే ఉంది. మరి సచివాలయంలో మంత్రుల ఉపసంఘం మరియు 21 ఉద్యోగ సంఘాల మధ్య దాదాపుగా 3 అవర్స్ అన్నమాట టోటల్. 3 అవర్స్ చర్చ అయితే జరగనుంది. ఇంకా 1 అవర్ మిగిలి ఉంది. సో, కీలక మంత్రులైతే హాజరయ్యారండి. ఆర్థిక, రెవెన్యూ, ఆరోగ్య శాఖల మంత్రులు నేరుగా, అలాగే నాదెండ్ల మనోహర్ గారు వర్చువల్‌గా అయితే పాల్గొంటున్నారు. అలాగే నివాస ప్లాట్ల డిమాండ్, అమరావతిలో సచివాలయం మరియు హెచ్ఓడి ఉద్యోగులకు ప్లాట్లు కేటాయించాలని అయితే జీఐడీ టవర్స్ నిర్మించాలని కూడా వారైతే ఈ యొక్క సమావేశం ద్వారా కోరారు. అలాగే పీఆర్సీ, సో, జూలై 2023 నుంచి అమలు కావాల్సినటువంటి ఈ యొక్క పీఆర్సీ, 12వ పీఆర్సీ కమిషన్ వెంటనే వేయాలని, అలాగే ఇది ఇంప్లిమెంట్ అయ్యే వరకు 30% తగ్గకుండా ఐఆర్ ప్రకటించాలని చెప్పేసి ఉద్యోగ పెన్షనర్స్ కోరుతున్నారనమాట. అలాగే ఈహెచ్ఎస్‌కి సంబంధించి హెల్త్ స్కీమ్ అండి. ఉద్యోగ పెన్షన్‌లకు క్యాష్‌లెస్ ట్రీట్మెంట్, నగదురహిత వైద్యం నిరంతరాయంగా అందేలాగా శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు. అలాగే సిపిఎస్ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం తరహాలో 14% ప్రభుత్వ వాటా ప్రయోజనం కల్పించాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో మంత్రుల ఉపసంఘం మరియు ఉద్యోగ సంఘాల మధ్య జరుగుతున్నటువంటి ఈ యొక్క భేటీ అత్యంత కీలక దశకు చేరుకుంది. ఈ 6,00,000 మంది ఉద్యోగుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని పీఆర్సీ, ఐఆర్, అలాగే ఉద్యోగులకు సంబంధించి హెల్త్ స్కీమ్, ఈహెచ్ఎస్ మరియు నివాస ప్లాన్స్, వీటికి సంబంధించి కేటాయింపు, ఇటువంటి మొత్తము టోటల్‌గా 23 డిమాండ్స్ అయితే ఉన్నాయన్నమాట. సో, మరి వీటిపై చర్చలు కొనసాగుతూ ఉన్నాయి. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారి నేతృత్వంలో బృందం ఉద్యోగుల ప్రతిపాదనను సానుకూలంగా పరిశీలిస్తుంది. ఈ సమావేశం ముగిసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల ఆర్థిక మరియు సర్వీస్ సమస్యలపైన ఒక కీలకమైన ప్రకటన చేసే అవకాశం అయితే ఉంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ వర్గాల్లో కొత్త ఆశలను చిగురింపజేస్తుంది.
అనైతే చెప్పవచ్చు. సో, దీనిపై మీ అభిప్రాయం ఏమిటనేది కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేసి తెలియజేయండి ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.